కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం ఆదమరిచి ఉన్నప్పుడు పందికొక్కులు పెరట్లో తవ్వేసి మన నట్టింటి దాకా వచ్చేస్తాయి అంటారు. అందుకే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ, దీన్ని ఏమైనా అలర్ట్గా లేకపోతే పెను ప్రమాదాలు మన చాప కింద నీరులా వెళ్తాయని కూడా చెప్తారు. దేనికి చెప్తున్నానంటే ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి అండి, నాకెందుకో 2014 నుంచి 19 మధ్యలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీరియస్ గా కొన్ని విషయాలు తీసుకోకపోవడం వల్ల ఈయన ఇంత పెద్ద చెడు వ్యవస్థలాగా పెరిగాడేమో అని నాకు అనిపిస్తుంది. అనేక పరిణామాలు ఉన్నాయి ఈయన ఆధ్వర్యంలో జరిగింది. అది రాజకీయంగా చూశారు కొంతమంది కుహానా మేధావులు. రాజకీయం కాదు అది. పంటలు తగలబెట్టడం కానివ్వండి, కొత్త అసెంబ్లీలో పైపులు కోయడం కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాలువలకు గండ్లు కొట్టడం అంటే ఏంటి మేడం ఇటువంటి, అంటే చరిత్ర గుణపాఠాలు నేర్పినా నేర్చుకోవట్లేదు అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? దేనికంటే ఆయన అభివృద్ధి అభివృద్ధి అంటూ ఆ రెండో కన్ను, ఒకటి అభివృద్ధి అయితే రెండోది ధర్మ శిక్షణ అనేది ఆ, చాలా ఇంపార్టెంట్. సమాజానికి కూడా మనం ఒక రైట్ మెసేజ్ ఇవ్వాలి. నాయకుడు అనేవాడు పరిపాలన ఎంత ఇదో, పూర్వం రాజులు కూడా పరిపాలన ఎంత బాగున్నా ఎవడన్నా తేడా చేస్తే శిక్షలు కూడా అంత కఠినంగా వేసి ఒక ఉదాహరణగా ఉండేది. అక్కడ వీక్ గా ఉంటున్నారా అని నాకు అనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు ఉమ్, కొంచెం అన్ని వైపులో చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఆ విషయం ఆయనకి ఉమ్, 2014-19 తర్వాత తాను ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఏం తీసుకోకపోతే ఏం జరిగింది అనేది బహుశా అవగతం అయ్యి ఉంటుంది. మొన్న ఇంత వరదల వ్యవహారంలో కూడా, ఇంత తలమునకలైన విషయంలో కూడా ఆ ఆదిమూలం అనే అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చేయకపోతే కూడా ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే అసలు అడిగేది ఎవరు? ప్రతిపక్షమే. మరి ప్రతిపక్షం ఏమైనా చేసిందా అట్లాంటి చర్యలు అన్నప్పుడు వాళ్ళు కుక్కిన పేనులాగానే ఉండేవాళ్ళు. అయినా కానీ ఎందుకు చేశాడు అంటే, ఎక్కడో ఒక చోట నేను 14-19 మధ్యలో చేసిన పొరపాట్లు, ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి, రాజధాని, రాష్ట్ర అభివృద్ధి, కొత్త రాష్ట్రం అనే గోల్లో నేను కొంతమందిని ఉపేక్షించానేమో అనే ఒక ఉద్దేశం వచ్చిందేమో చంద్రబాబు నాయుడు గారికి అని అనిపిస్తుంది. ఈయన ఉపేక్షించిన వ్యక్తులు ఆ, కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరు అంటే, వైసీపీ పార్టీ ఇప్పుడు ఆ, మనం మామూలుగా పాత రోజుల్లో పల్లెటూర్లలో ఏదైనా విపత్తులు జరుగుతాయి అన్నప్పుడు గ్రామానికి పహారా కాసేవాళ్ళని, లేకపోతే ఏదన్నా గుడులు అట్లాంటి వాటిల్లో పూజలు జరిగేటప్పుడు ఆ సహాయకారులుగా ఉండేవాళ్ళని కానీ, ఏదైనా ఇట్లా రకరకాల కార్యక్రమాల్లో రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అయితే ఆ ఊరికి కొంతమంది రౌడీలు కూడా అవసరం అవుతారు ఒక్కొక్కసారి. అప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉమ్, కేసులు అయితే మేము చూసుకుంటాం, పోలీసులు వస్తే మేము చూసుకుంటాం, ఎవడన్నా రాని, వెనక ముందు చూసుకోకుండా ఎరగొట్టేయండి అని చెప్తుంటారు. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటుంటది. ఇది ఎప్పటి సంగతి నేను చెప్పేది? ఉమ్, ఈ చట్టాలు, ఈ ధర్మాలు, ఈ న్యాయ వ్యవస్థలు, ఈ పోలీసు వ్యవస్థలు ఇట్లాంటి లేని సందర్భం సంగతి నేను చెప్తున్నా. మరి ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఈ ఆకు రౌడీలు, అలాగే రూపాయి పావులకు మర్డర్లు చేసేవాళ్ళు ఏం చేసినా సరే, అంటే అసలు మనం చేసేది తప్ప, ఒప్ప, నష్టమా, లాభమా అని ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు అసలు. అంతవరకు వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ వాళ్ళు చేస్తారు అంతే. అలాంటి మనుషులు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవసరమా అని చూసుకుంటే అవసరం లేదు అనే సమాధానం వస్తుంది ఎవరైనా సరే. మరి వైసీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు
విధ్వంసకర బ్యాచ్ ని ఒకదాన్ని, ఒక గుంపుని తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధ్వంసకర గుంపు ఒక్కొక్కసారి మీడియా అవతారంలో ఉంటది, ఒక్కొక్కసారి ఆ, ఆర్థిక రంగంలో ఉంటది, ఒక్కొక్కసారి ఆ, ఏవైనా అ- అనైతికమైన పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు, అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కూడా ఒక బ్యాచ్ ఉంది. అంటే వీళ్ళు సందర్భాన్ని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటారు, వాళ్ళ పరిధిని విస్తరించుకుంటూ ఉంటారు. మనం చూసాం ఇప్పుడు ఉమ్, రైతులు రాజధానికి పొలం ఇస్తున్నారు. 2014-19 ఇచ్చారు, అయిపోయింది. ఈ ఇచ్చే ముందు అరటి తోటలు తగలబెట్టడము, చెరుకు తోటలు తగలబెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు చూసాము. ఇవన్నీ ఏంటి అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే ప్రజల్ని చూసి ఇవ్వదలుచుకొని వాళ్ళు కూడా ఎక్కడ ఇస్తారో అనే ఉద్దేశంతో వాళ్ళని భయభ్రాంతుల్ని చేయడానికి ఒక ముఠా కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆ ముఠాలో నందిగం సురేష్ ఉన్నాడు. అలాగే ఆ, ఎర్రచందనం విషయంలో పనిచేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే తిరుపతిలో విధ్వంసం సృష్టించడానికి ఇంకొంతమంది, ఇలా ప్రతి విషయంలోనూ ఒక విధ్వంసకర బ్యాచ్ ని తయారు చేసి పెట్టాడు. మీడియా విషయంలోకి వస్తే బూతులు మాట్లాడేవాడు. అలాగే ఆ, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా సరే దుమ్మెత్తిపోయటానికి. సరే, అదన్నీ అయిపోయిన తర్వాత కోడికత్తి కేసుని గురించి మాట్లాడటానికి ఒక బ్యాచ్ ని, అలాగే వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆ విషయాన్ని మాట్లాడటానికి, మరి అసెంబ్లీలో ఆ, గలాటా చేయటానికి, గలాబా సృష్టించడానికి ఒక బ్యాచ్ ని, తోటి మహిళల మీదే మహిళలే అభ్యంతరకరమైన చర్యలకు పాల్పడడానికి ఒక బ్యాచ్ ని, మరి వాళ్ళని సస్పెండ్ చేస్తే అదేదో ఉమ్, అసలు మానవ హక్కులకి భంగం కలిగినంత లెవెల్లో ఆ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ఆ, అక్కడ పిటిషన్ వేయాలన్నంత లెవెల్లో గగ్గోలు పెట్టడానికి, ఇలా రకరకాల పనులకి రకరకాల మనుషుల్ని ఆ, వాడాడు. వీళ్ళకి రాజ్యాంగం అంటే పట్టదు, చట్టాలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ఆ, నేను ఈ పని చేస్తే రేపు పొద్దున నాకు ఏ శిక్ష పడుతుందో అని భయము వెరపు లేదు. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టం కావటానికి, వాళ్ళు ఏ విధమైన అనైతిక చర్యలు చేసినా గానీ నేనున్నాను అనే ఒక ధీమా ఇవ్వటానికి ఇచ్చే విధంగా ఆ, జగన్మోహన్ రెడ్డి కొన్ని బ్యాచ్ల్ని తయారు చేసి పెట్టాడు. అయితే ఉమ్, మనకి పాత రోజుల్లో చరిత్రలో దగ్గులు పిండారులని కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతటి విధ్వంసం చేసేవాళ్ళు, అంతటి విధ్వంసం చేసేవాళ్ళు, మనమే ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లా. అలాంటి దండుపాళ్యం బ్యాచ్ అంటారు, సినిమా కూడా వచ్చింది. ఇట్లా కొంతమందిని తయారు చేశారు. వాళ్ళల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగిన విధ్వంసాలకి ప్రధాన బాధ్యుడైన నందిగం సురేష్ అనే వ్యక్తి 2014-19లో అతను చేసిన అరాచకాల్ని ఏ మాత్రమైన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అడ్రస్ చేసి ఉంటే ఇవాళ నందిగం సురేష్ ఇంత పెద్దవాడు అయ్యేవాడు కాదు. ఈయన నమ్మకాలు ఎలా ఉంటాయంటే, వెధవకి మనము వీడు వెధవా వెధవా అని 4 సార్లు చెప్తే వాడికి ఎక్కడ సమాజంలో ఇంపార్టెన్స్ పెరిగిపోద్దో, పలుకుబడి పెరుగుతుందో వాడు చూసి చూడనట్టు వదిలేస్తే, ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, కాసేపు వదిలేయండి, వాళ్ళు ఆపేస్తారంటారు. కానీ కొంతమంది పిల్లలు చేస్తారు అట్లా, కానీ కొంతమంది ఆపరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ బ్యాచ్ లో వస్తాడు ఈ నందిగం సురేష్. ఈ నందిగం సురేష్ కి నాకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు,
నా పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. నేను ఇలా రవిడీ పనులు, ఆకురౌడీ పనులు చేస్తే, రేపు నేను జైలుకి వెళ్తే నా కుటుంబం సంగతి ఏంటి అనే ఒక ఆలోచన లేకుండా అతను ఈ విధంగా ప్రవర్తించడం. ఇప్పుడు మొన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దుమ్మికి వెళ్ళిన కేసులో, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిన కేసుల్లో వీటిల్లో అరెస్ట్ చేశారు. ఇంకొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా అప్పటికప్పుడు అరెస్ట్ చేయకోకుండా వాళ్ళకి ఆ ఒక అవకాశం, సుప్రీంకోర్టు దాకా వెళ్తాను అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళేలాగా వాళ్ళ మీద ఇప్పుడు ఆ కనిపిస్తే కాల్చివేతలు ఉత్తర్వులు ఉన్నంత లెవెల్లో అరెస్ట్ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ స్లో అండ్ స్టడీగానే వెళ్తున్నారు. ఇప్పటికీ చట్టం 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 ప్రకారమే వెళ్తాం అనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు. కానీ నేను చట్ట వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పను, కానీ చట్టాన్ని వాడ దాని పదునుకు తగ్గట్లు, అవసరానికి తగ్గట్లు, ఆ వ్యక్తికి తగ్గట్లు చట్టాన్ని వాడకపోవటం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. నందిగం సురేష్ విషయంలో ఇప్పుడు మనకి జ్వరం వస్తుందండి. కొంతమందికి డోలో వేస్తే తగ్గుతుంది, కొంతమందికి డోలో వేస్తే తగ్గదు. పారాసెటమాల్తో తగ్గుతుంది, తగ్గదు కొంతమందికి. ఏం చేస్తారు అప్పుడు? యాంటీబయాటిక్ ఇవ్వాల్సిందే. యాంటీబయాటిక్ ఇచ్చినా తగ్గలేదు, హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిందే. అంచెలంచెలుగా చేస్తా వెళ్తారు కదా, అలాంటి క్యారెక్టర్లు అన్నమాట ఇవి. వీళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళకి కావాల్సిందే. అలాగే నా దెబ్బలు నాలుగు నాకు వేయకపోతే నాకు కుదరదు అంటారు చూడండి, విక్రమార్కుడు సినిమాలో లాగా. అలాంటి ఒక, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కొట్టమని కాదు, చట్టాన్ని పూర్తిగా వాడండి, చట్ట ప్రకారం చట్టబద్ధంగానే చెయ్యండి. 2014-19లో చెయ్యకపోవటం వల్ల జరిగిన అనర్థం వాళ్ళు 2019-24 మధ్యలో ఇంకాస్త బలవంతులుగా తయారైన పరిస్థితి, తండ ముదిరి ఓసరు వెళ్ళి అయిపోయిన పరిస్థితి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా చట్టాన్ని వాడండి. అది తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ పార్టీయా, ఇంకో పార్టీయా అని చూడొద్దు. చట్టాన్ని వాడండి. మీ పార్టీలో ఉన్నా ఏరేయండి, ఎదురు పార్టీలో ఉన్నా వేరేయండి. చట్టం ముందు అందరూ సమానులే అనేది, చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు, ఉపేక్షించదు అనేది అర్థం కావాలి. ఇంకెవరైనా వీళ్ళ రౌడీయిజం చూసి ఇంకెవరన్నా ఇలా తయారయ్యి ఇలా చెయ్యొచ్చు అనే దానికి వీళ్ళు ఎగ్జాంపుల్ గా మిగిలారు నిన్న మొన్నటి దాకా సమాజంలో. అది మట్టుకు తుత్తునియలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి కనీసం ఇప్పుడైనా సరే శ్రీకారం చుట్టకపోతేనండి, వీళ్ళు మళ్ళీ ఊసర వెల్లుల కంటే రాకాసి బల్లులాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళని, ఈ చీడ పురుగుల్ని ఇప్పుడు వేయవలసిందే. ఇప్పుడు ఇంత చేసినాడు కదా నందిగం సురేష్, ఈ రోజు కృష్ణా బ్యారేజీకి వెళ్ళి ఒక 3-4 బోట్లు గుద్దుకున్నాయి. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్ద ఆనకట్ట, ఇన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లను పంపిస్తున్న ప్రకాశం బ్యారేజీని ఒక 3 పడవలతోటి ఏం చేస్తారు? నిజంగా నేను కూడా అలాగే అనుకున్నా. కానీ ఈ పడవలు అలాంటి పడవలు కాదంటండి. 10 టన్నుల ఇసుకని, లేదంటే 100 టన్నుల ఇసుకను తీసుకుని వచ్చే బోట్లు అంటాయి. చూస్తేనే భయం వేస్తుందంట ఆ బోట్లను చూస్తే. వాటిని ఏదైనా లిఫ్ట్ చేయాలి అంటే పెద్ద పెద్ద కంటైనర్లతోనే లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంట, అంత పెద్ద బోట్లు. ఇంకా నాకు దాని సామర్థ్యం గురించి పూర్తిగా తెలియలేదు. అది ఢీ కొడితే ఇప్పుడు మనకి ఆ వరద డైరెక్ట్ గా గేట్కి వెళ్ళి తగలకోకుండా, గేట్లకి బయట కౌంటర్ వెయిట్స్ అని వేస్తారు. ఫస్ట్ ఈ నీళ్ళు వెళ్ళి ప్రవాహ వేగం కౌంటర్ వెయిట్ ని అడ్డుకుంటది, అక్కడి నుంచి గేట్ల నుంచి బయటికి వెళ్తుంది. లేదు అంటే ఆగుతుంది. గేట్లు తీసి ఉన్నప్పుడు ఈ కౌంటర్ గేట్లకి కొట్టుకుని నీళ్ళు వెళ్తాయి. అంటే
దిగువకి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక పద్ధతిలో వెళ్తాయి అన్నమాట. ఆ ప్రవాహ వేగం ఆగి వెళ్తది. అలాగే గేట్లు వేసి ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ నీళ్ళు వెళ్ళి గేట్లకు కొట్టుకున్నాయి అనుకోండి, గేట్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కౌంటర్ వెయిట్స్ పెడతారు. ఆ కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు అది చూపించి సోషల్ మీడియాలో వదంతులు లేవదీశారు. ఏమని? ఇంకేముంది, ప్రకాశం బ్యారేజ్ విరిగిపోతుంది. అసలు ప్రకాశం బ్యారేజే పగిలిపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి ఊహాగానం. అంటే మీరు ఏదో దురుద్దేశపూర్వకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికో, లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క దృష్టిని మరల్చడానికో మీరు చేసిన ఒక వెధవ ప్రయత్నం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పడవలన్నీ నందిగం సురేష్వే. ఈ పడవలన్నిటికీ వైసీపీ రంగులు వేసున్నాయి, 3 రంగులు వేసున్నాయి, జెండా రంగులు వేసున్నాయి. ఆ పడవల ఓనర్లు ఇప్పుడు ఎవరైతే నందిగం సురేష్ దగ్గర తీసుకుని వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు. మరి ఇన్ని డాట్స్ కలవటం అనేది ఉండదు కదండి. ఎక్కడో ఒక డాట్ మిస్ అవ్వాలి లెక్క అయితే గనక. వాళ్ళు చేసి ఉండకపోతే మరి మీరు ఇంత విధ్వంసానికి, అంటే ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఇంతటి ప్లాన్ వేశారు అంటే ఇది దుష్ట పన్నాగాలు అంటారు ఇట్లాంటి వాటిని. ఈ దుష్ట పన్నాగా మీరు ఏ కాలంలో బతుకుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత విపరీత బుద్ధి మీకు? విపరీత బుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి అని సామెత ఉన్నట్లు మీకు నిజంగా ఇంత వినాశకాలం వచ్చింది కాబట్టి, మీకు ఇంత విపరీత బుద్ధులు ఉన్నాయి కాబట్టి మీకు మీకు 11 సీట్లు ఇచ్చారు. అసలు ఎంతటి మనిషి అనేవాడికి, మనసు ఉన్నవాడికి ఇవాళ అక్కడ వరదలు వస్తే కూడా ఇక్కడ హృదయం ద్రవించిపోతుంది. మీరు కావాలి కావాలి అని చెప్పి ఇప్పుడు ఆ ప్రజలకు ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, రాజకీయాలు రేపు చేసుకోవచ్చండి. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించకపోతే ఎందుకు అసలు మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నారు? అసలు నందిగం సురేష్ అనే వ్యక్తి ఆ ఆ మందరం ఆ ప్రాంతాల్లో అరటి తోటలు ఎక్కువ ఉంటాయి, కరకట్ట దిగువ ప్రాంతాల్లో. వాళ్ళ దగ్గర నుంచి అరిటాకులు కొనుక్కొని విజయవాడ హోటల్స్ కి సప్లై చేసుకునే ఒక చిన్న సప్లయర్ ని మీరు ఒక హిప్నటైజ్ చేసేసి, అంటే అతని బుద్ధి మంచిదని కాదు నా ఉద్దేశం సుమా, మీరు ఈ విధంగా ఇట్లాంటి కర్కశమైన పనులు చేయడానికి మీరు వాడారు అంటే మీదెంత కర్కశమైన బుద్ధి. కరకట్ట కమల్ హాసన్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నా సరే మీరందరూ చేసింది ఏంటండి? ఈ రాష్ట్రాన్ని వెనక్కి నడిపించారు. ఇంత పాపం చేశారు మీరు, మామూలు విషయం కాదు. అసలు బుడమేరు కాలువకి ఎందుకు ఈ దుస్థితి? ఈ ప్రజలకు ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది? దానికి కారణం మీరు కాదు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి మీరు ఆపేసిన కాంట్రాక్టులు అదొకటి, అభివృద్ధి పనులు. ఆ రోజు మీ మీ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు టెండర్లు వేయించిన తర్వాత, అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత, మీరు ఈ రివర్స్ టెండరింగ్ పిచ్చిలో పడి బుడమేరు కాలంలో మీరు అలా వదిలేసేస్తే కదా ఇవాళ ఈ విధ్వంసం వచ్చింది. బుడమేరు కాదు తప్పు. బుడమేరు అనేది ప్రకృతిలో ఒక భాగం. మనం ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. మీరు బుడమేరు కాలువని విధ్వంసం పాలు చేశారు కాబట్టి ఇవాళ ఇంత విధ్వంసం జరిగింది. అందుకోసం దయచేసి ఎవరూ కూడా ఇదేదో బుడమేరు పాపమనో, లేకపోతే ఇంకొక పాపం అనుకోవద్దు. నందిగం సురేష్ పాపమో ఇట్లా కాదు. ఇది వైసీపీ పార్టీగా చేసిన విధ్వంసం. ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పాడు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.
కానీ అప్పుడప్పుడు ఆయనకి మెదడు బాగా పనిచేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాడు. నా ఉద్దేశంలో అయితే చాలా పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఎస్. అయితే ఆ మ్యాన్ ఎవరు అనేది తప్పు చెప్పాడు. అది మనం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఆ మ్యాన్ తనే, చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ ఇన్- ఇందుకోసం ఏంటి అంటే, ఇట్లాంటి నందిగం సురేష్ లాంటి చీడ పురుగుల్ని మొక్కలోనే వంచకపోతే వాళ్ళు ఇవాళ మహావృక్షాలయ్యి సమాజాన్ని పీకు తినే రాబందులాగా తయారవుతారు. వీళ్ళని మట్టుకు ఉపేక్షించొద్దు. ఇప్పుడు పెడుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఈ పడవ ఓనర్లని నేను అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం చట్టం దగ్గర నుంచి ఒక్క అవకాశం కూడా లేకుండా, అంటే లూప్ హోల్స్ అంటాం కదా, మన చట్టం ఎలా ఉంటుందంటే జల్లెం లాంటిది, జారిపోయే వాళ్ళు జారిపోతా ఉంటారు. అందుకని ఇది చిన్న తప్పు అని, పెద్ద తప్పు అని వాళ్ళకి ఏ మాత్రం అవకాశం లేకుండా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలని, వాళ్ళకి వేసే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకరు ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలాగా ఉండాలి వాళ్ళ మీద శిక్షలు. ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్ళని ఎవరినైనా ఏం చెప్తారంటే, ఉరి వేయండి, నడి రోడ్లో కాల్ చేయండి, కాళ్ళు చేతులు నరికేయండి, ఇలాంటి మాటలు చెప్తారు కదా. వీళ్ళని ఏం చేయాలంటారు మరి సామాన్య ప్రజలు? కానీ నేను మళ్ళీ చెప్తున్నా, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు. చట్ట ప్రకారం చట్టానికి లోబడి శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. రైట్. చూద్దాం మేడం. మొక్కై వంగనిది మాను వంగుతుందా అంటారు పెద్దలు. ఊరికే రాలేదు అలాంటి అవును. సామెత. మరి నందిగాం సురేష్. అవును, ఊరికే పుట్టలేదు. ఇప్పుడు తోటకూర దొంగ, గజ దొంగ ఎలా రూపాంతరం చెందుతారో, ఇక్కడ అలా రూపాంతరం చెందారు. ఈ రూపాంతరం చెందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. రైట్. ధన్యవాదాలు మేడం.